హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక అమ్మాయి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అబ్బాయితో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటూ ఆ టైంలో వేరే వ్యక్తికి అట్రాక్ట్ అయ్యి ఆ వ్యక్తితో అన్ని విధాలుగా తన జీవనాన్ని పంచుకుంటుంది. కానీ అదే టైంలో ఎదురయ్యే సమస్యలకు మంచిని వదిలేసి చెడుని ఆకర్షించినప్పుడు వచ్చే ఇబ్బందులకు ఆ అమ్మాయి ఏ విధంగా నడుచుకుంది, చివరికి ఏమైంది అనేది కిల్లింగ్ సాఫ్ట్లీ అనే ఎరోటిక్ థ్రిల్లర్ మూవీ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఇక మూవీలోకి వెళ్తే ఓపెన్ సీన్ లో మంచు ప్రాంతంలో ఒక మంచు కొండను ఎక్కుతూ ఉండే కొంతమందిని చూపిస్తారు. అలా వాళ్ళు ఎక్కుతూ ఉండగా ఆ టైంలో వాళ్ళు బిగించుకుంటూ ఎక్కే తాడు స్పూ ఊడిపోతుంది. దాంతో ఒకరి తర్వాత ఒకరు లోయలో పడుతూ ఉంటారు. ఇక్కడే మూవీని కొన్ని రోజుల ముందుకి చూపిస్తారు. ఓపెన్ సీన్ లో లివింగ్ రిలేషన్ లో ఉన్న ఆలిస్ అండ్ జాక్ అనే ఇద్దరు ప్రేమికులను చూపిస్తారు. వాళ్ళిద్దరు మార్నింగ్ హడావిడిగా లేచి వెంటనే రెడీ అయ్యి ఆఫీస్ కి బయలుదేరుతారు. అలా వాళ్ళు వెళ్లేటప్పుడు రోడ్ క్రాస్ చేసే వద్ద ఆలిస్ ఆడమ్ అనే వ్యక్తిని చూస్తుంది. తర్వాత ఆలిస్ రోడ్ క్రాస్ చేసి వెళ్లేటప్పుడు కూడా ఆడమ్ ని చూస్తూ వెళ్తుంది. ఆడమ్ కూడా ఆలిస్ ని చూస్తూ ఒక బుక్ స్టాల్ లోపలికి వెళుతాడు. ఇక ఆలిస్ ఆఫీస్ లోకి వెళ్లి తన పనిని తాను చేసుకుంటూ ఉంటుంది. కొద్ది సమయం తర్వాత తనకి ఏదో లోన్లీగా అనిపించడంతో కిటికీలో నుండి బుక్ స్టాల్ లో ఉన్న ఆడమ్ ని గమనించి వెంటనే బుక్ స్టాల్ వద్దకు వెళ్లి అతన్ని చూస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే ఆడమ్ కూడా ఆలిస్ ని చూస్తాడు. అప్పుడు ఇద్దరు కళ్ళతోటి ఒకరి మీద ఒకరికి కలిగిన ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటారు. ఈ విధంగా ఒకరికొకరు అట్రాక్ట్ అవ్వడంతో ఆడమ్ ఆలిస్ ని ఒక క్యాబ్ లో తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇక ఇంట్లోకి వెళ్లిన వెంటనే ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఫుల్ గా తనివి తీరా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి కలిగిన ఫీలింగ్స్ ని ఈ విధంగా ఒకరికొకరు చూపించుకుంటూ శారీరకంగా కలుస్తారు. తర్వాత ఆలిస్ ని ఆడమ్ రేపు కూడా ఇక్కడికి వస్తావని అడిగితే అందుకు తను నాకు ఆఫీస్ లో వర్క్ ఉందని చెప్పుతుంది. అప్పుడు అతను సరే నీకు రావాలనిపిస్తే ఇక్కడికి నువ్వు రావచ్చు, నీ ఇష్టమని ఆలిస్ తో అంటాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి ఆలిస్ తన బాయ్ ఫ్రెండ్ జాక్ తో ఇంటిమెంట్ అవుతూ ఉంటుంది. కానీ ఆడమ్ తో పొందినట్టుగా జాక్ తో సుఖం పొందలేకపోతుంది. అదే అన్సాటిస్ఫాక్షన్ తో ఆలిస్ మరుసటి రోజు వెళ్లే దారిలోనే ఆఫీస్ కి వెళ్తూ బుక్ స్టాల్ వద్ద ఆగి ఒక బుక్ ని చూస్తుంది. ఆ బుక్ లో ఇదివరకు మంచు ప్రాంతంలో ఒక మౌంటైన్ ని కొంతమంది ఎక్కినప్పుడు వాళ్ళు ప్రమాదానికి గురై ఉంటారు. అప్పుడు వాళ్ళని ఆడమ్ సేవ్ చేశాడని అతని గురించి రాసి ఉంటుంది. అది చదివిన ఆలిస్ ఇంప్రెస్ అయి మళ్ళీ ఆడమ్ ఉన్న ప్లేస్ కి వెళుతుంది. అక్కడ ఆలిస్ వెళ్లిన వెంటనే మళ్ళీ అతనితో ఫుల్ గా ఇంటిమెంట్ అవుతూ ఆ పనిలో సాటిస్ఫైడ్ అవుతుంది. ఆ తర్వాత ఆలిస్ అతనితో నీ గురించి రాసిన బుక్స్ ని చదివానని చెబుతుంది. అందుకు ఆడమ్ ఆమెతో జరిగిన ఇన్సిడెంట్ లో నేను కొంతమందిని కాపాడలేకపోయాను, అందులో నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, ఆమె అంటే నాకు చాలా ఇష్టమని అంటాడు. అప్పుడు ఆలిస్ ఆడమ్ తో నేను ఒకరిని ప్రేమించాను, ఇప్పుడు నేను అతనితోనే లీవింగ్ లో ఉన్నాను, ఇక నేను వెళ్ళాలని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్తుంది. ఆ సమయంలో ఆలిస్ కి తన బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి ఇవాళ ఎక్కడికి వెళ్ళావు, నేను నిన్ను మిస్ అవుతున్నాను, ఐ లవ్ యూ అని అంటాడు. దానికి ఆలిస్ అతనికి లవ్ యూ టూ చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఆ టైంలో ఆలిస్ నేను ఆడమ్ తో రిలేషన్ పెట్టుకుంటూ రిలేషన్ లో ఉన్న నా బాయ్ ఫ్రెండ్ ని నేను మోసం చేస్తున్నానని చాలా బాధపడుతుంది. కానీ ఆడమ్ కి ఆలిస్ ఎంతగానో అట్రాక్ట్ అవ్వడంతో తనతో పెట్టుకున్న రిలేషన్ ని వదులుకోలేక తన బాయ్ ఫ్రెండ్ కి ఆడమ్ గురించి వివరించి బ్రేకప్ చెప్తుంది. అది విన్న అతనికి బుర్ర బ్లాస్ట్ అవ్వడంతో మనం ఆల్రెడీ లీవింగ్ లో ఉన్నా కూడా నువ్వు ఇంకొకరితో ఇలా రిలేషన్ పెట్టుకుంటావని రూమ్ లో ఉన్న వస్తువులను పగలగొడుతూ ఫుల్ గా ఆలిస్ మీద ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఆ సమయంలో ఆమె ఇక చేసేది ఏం లేక పూర్తిగా తన బాయ్ ఫ్రెండ్ ని వదిలేసి ఆడమ్ ఉన్న ఇంటికి వెళుతుంది. అక్కడికి వెళ్ళిన ఆలిస్ కాలింగ్ బెల్ కొట్టగా ఒక అమ్మాయి డోర్ ఓపెన్ చేస్తుంది. ఆ అమ్మాయి పేరు డెబోరా. ఆమెను చూసిన ఆలిస్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు డెబోరా ఆలిస్ ని లోపలికి పిలిచి మీరు ఆడమ్ కోసం వచ్చారా, అతను ఇక్కడ ఉండడు, ఇది నా ఇల్లు, అప్పుడప్పుడు ఆడమ్ ఇక్కడికి వస్తూ ఉంటాడు, నేను అతని చెల్లెల్ని అని చెబుతుంది. అది విన్న ఆలిస్ ఊపిరి పీల్చుకుంటుంది. ఇక ఆలిస్ ఆడమ్ ఎక్కడ ఉంటాడో ఆమె ద్వారా తెలుసుకొని ఆ ప్రాంతానికి వెళ్లి కాలింగ్ బెల్ కొడుతుంది. కానీ ఆడమ్ అందులో ఉండకపోయేసరికి బయట అతని కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. కొంత సమయం తర్వాత ఆడమ్ అక్కడికి రావడంతో అతన్ని చూసిన ఆలిస్ ఫుల్ గా ఎమోషనల్ అయి అతన్ని కౌగిలించుకుంటుంది. ఇక ఆడమ్ ఆలిస్ ద్వారా జరిగింది తెలుసుకొని తన దగ్గరికి ఆమె వచ్చినందుకు ఫుల్ గా సంతోషంతో ఇంటిమెంట్ అవుతూ తన ఇంట్లోకి తీసుకెళ్తాడు. మరుసటి రోజు ఆలిస్ నిద్ర లేచి రూమ్ బయటికి వచ్చి చూసేసరికి ఒక న్యూస్ రిపోర్టర్ ని ఆడమ్ తన ఇంట్లోకి రాణిస్తూ ఉంటాడు. ఆ రిపోర్టర్ ఆడమ్ మౌంటైన్ ని క్లైమ్ చేస్తాడు కాబట్టి అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి ఉంటుంది. కొద్ది సమయం తర్వాత ఆలిస్ రెడీ అయ్యి ఆఫీస్ కి బయలుదేరుతుంది. అప్పుడు ఆడమ్ ఆలిస్ తో ఆఫీస్ లో నీ వర్క్ ని కంప్లీట్ చేసుకొని త్వరగా నా ఆఫీస్ కి వచ్చేయి, అక్కడ నీకు క్లైంబింగ్ ఎలా చేయాలో నేర్పిస్తానని అంటాడు. దానికి ఆలిస్ సరే అని ఆఫీస్ కి వెళ్లి తన వర్క్ ని త్వరగా కంప్లీట్ చేసుకొని తర్వాత ఆడమ్ అన్నట్టుగా క్లైంబింగ్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి అతని దగ్గరికి వెళుతుంది. అక్కడ ఆడమ్ సిస్టర్ డెబోరా కూడా ఉంటుంది. డెబోరా ఆలిస్ కి ఎలా క్లైంబింగ్ చేయాలో దాని గురించి వివరిస్తూ ఉండగా అప్పుడు ఆడమ్ వాళ్ళ దగ్గరికి వెళ్లి నేను చూసుకుంటానని చెప్పి తన సిస్టర్ ని దూరం పెడతాడు. తర్వాత ఆడమ్ ఆలిస్ కి ఎలా క్లైంబింగ్ చేయాలో నేర్పిస్తాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే ఆలిస్ తన
ఫ్రెండ్ సెల్వీని ఒక రెస్టారెంట్ లో కలుస్తుంది. వాళ్ళిద్దరూ అలా వాళ్ళ లైఫ్ లో గురించి క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు సెల్వి ఆలిస్ తో నిన్ను ఎంతగానో ప్రేమించిన నీ బాయ్ ఫ్రెండ్ ని వదిలేసి కేవలం నీ సుఖం కోసం వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నావు. ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ మందుకు అలవాటై పిచ్చోడయ్యాడు. ఇది కరెక్ట్ కాదని అంటుంది. అందుకు ఆలిస్ సెల్వితో జాక్ కి నాకు మధ్య ఉన్న రిలేషన్ అంత ఎఫెక్ట్ గా లేదు. అందుకే నేను అతన్ని వదిలేసి యాడమ్ తో రిలేషన్ పెట్టుకున్నాను. అయినా యాడమ్ కూడా చాలా మంచివాడు. అతనితో నా లైఫ్ అన్ని విధాలుగా చాలా సంతోషంగా ఉంది అని అంటూ నీకు జాక్ కి మధ్య చాలా కాలంగా ఫ్రెండ్షిప్ ఉంది. అయితే నువ్వు జాక్ ని దగ్గర చేసుకొని అతన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా అని సెల్విని అడుగుతుంది. అందుకు సెల్వి అది ఎలా సాధ్యమవుతుంది, సరే చూద్దాంలే అని ఇద్దరు కలిసి అక్కడి నుండి బయటికి వెళ్తూ ఉంటారు. అలా ఇద్దరు వెళ్తూ ఉండగా ఒక దొంగ వెనుక నుండి ఆలిస్ బ్యాగ్ ని దొంగలించి పారిపోతూ ఉంటాడు. అటుగా వచ్చే యాడమ్ అది చూసి వెంటనే ఆ దొంగని వెంబడించి అతన్ని కొట్టి బ్యాగ్ ని తీసుకొని ఆలిస్ దగ్గరికి వెళుతాడు. అక్కడ ఆలిస్ తో యాడమ్ మనం వెంటనే పెళ్లి చేసుకుందాం, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను, నేను నీకు ఓకేనా అని మ్యారేజ్ ప్రపోజల్ చేస్తాడు. అందుకు ఆలిస్ యాడమ్ అంటే ఎలాగో ఇష్టం ఉంది కాబట్టి అతని మ్యారేజ్ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇదంతా అక్కడే ఉన్న ఆలిస్ ఫ్రెండ్ సెల్వి వింటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆలిస్ కి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో నువ్వు యాడమ్ ని నమ్మి ఎలా పెళ్లి చేసుకోబోతున్నావు, అతను మంచివాడు కాదు, నువ్వు తప్పు చేస్తున్నావని ఉంటుంది. అది చదివిన ఆలిస్ ఆ లెటర్ లో ఉన్నది నమ్మకుండా దానిని యాడమ్ కి చూపిస్తుంది. అప్పుడు అతను ఆలిస్ తో ఎవరో గిట్టని వాళ్ళు ఇలా పంపారు కావచ్చు, అదేమి నువ్వు నమ్మకని చెప్పి అక్కడి నుండి ఒక చర్చికి వెళ్లి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. తర్వాత యాడమ్ ఆలిస్ ని ఒక స్టాచ్యూ ఉండే ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ ఆలిస్ ని మనం ఒక ప్రాంతానికి వెళ్ళబోతున్నాం, దానికోసం నువ్వు కంఫర్ట్ గా ఉండడానికి డ్రెస్ చేంజ్ చేసుకోమని చెబుతాడు. అందుకు ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా అప్పుడు యాడమ్ తనని న్యూడ్ గా ఉండే ఫోటోని తీస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుండి ఒక కొండ ఎక్కి ఒక ఇంటి వద్దకి చేరుకుంటారు. అందులోనే వాళ్ళిద్దరూ ఇంటిమెంట్ అవుతారు కూడా. మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన ఆలిస్ కి మళ్ళీ ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో నువ్వు యాడమ్ ని పెళ్లి చేసుకొని చాలా మిస్టేక్ చేశావని ఉంటుంది. అది చూసిన ఆలిస్ కి ఒకవేళ ఈ లెటర్లు తన బాయ్ ఫ్రెండ్ జాక్ పంపిస్తున్నాడు అని డౌట్ వచ్చి వెంటనే అతనికి కాల్ చేస్తుంది. కానీ ఆ కాల్ ని తన ఫ్రెండ్ సెల్వి లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు ఆలిస్ సెల్విని నువ్వు కాల్ లిఫ్ట్ చేశావేంది అని అడగగా అందుకు సెల్వి ఇప్పుడు నేను జాక్ తో ఉంటున్నాను, అది అనుకోకుండా అలా జరిగిపోయింది, ఇప్పుడు నేను జాకు కంఫర్ట్ గా మా లైఫ్ ని లీడ్ చేస్తున్నామని చెబుతుంది. అందుకు ఆలిస్ ఈ పని జాక్ చేసి ఉండడని అనుకోని ఓకే నేను తర్వాత కాల్ చేస్తానని ఫోన్ కట్ చేసి ఈ పని ఎవరు చేసి ఉంటారో అని ఆలోచనలో పడుతుంది. తర్వాత అదే రోజు రాత్రి యాడమ్ అండ్ ఆలిస్ ఇద్దరు రెడీ అయ్యి ఒక పార్టీకి వెళుతారు. ఆ పార్టీకి యాడమ్ సిస్టర్ డెబోరా కూడా వస్తుంది. ఆమె ఆలిస్ కి ఒక ఓల్డ్ చైన్ ప్రెజెంట్ చేసి ఇది నీకు చాలా అందంగా ఉందని అంటుంది. ఆ తర్వాత ముగ్గురు కలిసి పార్టీని ఎంజాయ్ చేస్తారు. ఇక మరుసటి రోజు ఆలిస్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు తనకి ఇదివరకు యాడమ్ ని ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్ కాల్ చేస్తుంది. ఆమె ఆలిస్ తో నీ హస్బెండ్ గురించి నేను ఒక ఆర్టికల్ రాసి దాన్ని పబ్లిష్ చేశాను. తర్వాత ఒక అమ్మాయి నాకు యాడమ్ గురించి ఒక లెటర్ రాసి పంపించింది. ఆ లెటర్ లో మీరు యాడమ్ గురించి రాసిన ఆర్టికల్ నాకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది, అతను మీరు అనుకునే అంత మంచివాడు కాదని ఉంటుంది. అది చదివిన నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ లెటర్ ని ఆల్రెడీ నీకు పంపించాను, కావాలంటే ఒకసారి నువ్వు ఆ అమ్మాయిని కలువు అని కాల్ కట్ చేస్తుంది. ఇక ఆలిస్ రిపోర్టర్ పంపించిన లెటర్ ని చదివి వెంటనే ఆ లెటర్ రాసిన అమ్మాయి ఇంటికి వెళ్లి కలుస్తుంది. అక్కడ ఆలిస్ ఆ అమ్మాయిని యాడమ్ గురించి నువ్వెందుకు అలా చెడుగా లెటర్ ని రాశావని అడగగా అందుకు ఆమె ఆలిస్ తో ఇదివరకు యాడమ్ నాతో రిలేషన్ పెట్టుకొని నన్ను పూర్తిగా వాడుకున్నాడు, ఆ తర్వాత అతను నన్ను వదిలేసి మోసం చేశాడని చెబుతుంది. అప్పుడు ఆలిస్ ఆ అమ్మాయిని నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయని అడగగా దానికి ఆ అమ్మాయి నా దగ్గర ఆధారాలు ఏమి లేవు, కానీ యాడమ్ సిస్టర్ డెబోరాకే అన్ని తెలుసు అని ఆలిస్ తో అంటుంది. ఇక ఆ మాటలు విన్న ఆలిస్ చేసేది ఏం లేక ఇంటికి వెళ్లి యాడమ్ గురించి నేనేమి తెలుసుకోకుండా అతన్ని పెళ్లి చేసుకున్నాను, అనవసరంగా నన్ను ఇష్టపడే నా బాయ్ ఫ్రెండ్ ని వదిలేశానని ఆలోచిస్తూ యాడమ్ మీద లేనిపోని డౌట్లను పెట్టుకుంటుంది. కొద్దిసేపు తర్వాత ఆలిస్ యాడమ్ గురించి తెలుసుకోవాలని ఇంట్లో ఉండే కబోర్డ్స్ మొత్తం వెతుకుతూ ఉండగా కొన్ని లెటర్లు దొరుకుతాయి. ఆ లెటర్లన్నీ యాడమ్ కి ఒక అమ్మాయి పంపిస్తూ ఉంటుంది. వాటిని ఆలిస్ ఒక్కొక్కటి చదువుతూ ఉండగా అప్పుడే యాడమ్ అక్కడికి వస్తాడు. అది గమనించిన ఆలిస్ ఆ లెటర్స్ అన్నిటిని మళ్ళీ కబోర్డ్ లోనే పెట్టి కిందున్న యాడమ్ దగ్గరికి వెళుతుంది. ఇక వాళ్ళిద్దరూ క్యాజువల్ గా మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తారు. కొద్ది సమయం తర్వాత యాడమ్ అక్కడి నుండి పని మీద బయటికి వెళ్ళగా ఆ సమయంలోనే ఆలిస్ కి మళ్ళీ ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ యాడెల్ అనే అమ్మాయి ఉండే ఇంటి అడ్రస్ నుండి వచ్చింది. ఆ లెటర్ లో యాడమ్ ని నువ్వు ఇప్పుడు ఎలా వదిలేస్తావని ఉంటుంది. అది చదివిన ఆలిస్ వెంటనే ఆ లెటర్ లో ఉన్న అడ్రస్ కి ఒక న్యూస్ రిపోర్టర్ లాగా వెళ్లి డోర్ కొడుతుంది. అప్పుడు ఒక లేడీ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఆమెతో ఆలిస్ నేను మీ అమ్మాయి యాడెల్ కోసం వచ్చాను, తను ఇంట్లో ఉందా అని అడుగుతుంది. అందుకు ఆ లేడీ తన ఇంట్లో లేదు, యాడెల్ మిస్ అయ్యి 8 నెలలు అవుతుంది, నేను తన మదర్ నని చెప్పి ఆలిస్ ని లోపలికి తీసుకెళ్తుంది. లోపల ఆలిస్ కి ఆ లేడీ యాడెల్ ఆల్బమ్ ఇచ్చి ఆలిస్ తో నా కూతురు ఎంతో సంతోషంగా మైకల్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. తర్వాత యాడమ్ అనే వ్యక్తితో
తోటి ఒక ప్రాంతానికి వెళ్లారు. ఆ తర్వాత అక్కడ ఏమైందో తెలియదు కానీ తను కనిపించకుండా పోయింది. ఆ సమయంలో యాడమ్ అక్కడే ఉన్నాడని చెబుతుంది. ఇక్కడే ఆలిస్ కి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఒక ఫోటో ఆల్బమ్ లో కనబడుతుంది. ఇది వరకు యాడమ్ ఆలిస్ ని ఒక స్టాచ్యూ వద్ద ఇలా న్యూడ్ గా ఫోటో తీశాడు. అలా అదే స్టాచ్యూ వద్ద తీసిన యాడెల్ న్యూడ్ ఫోటో ఉంటుంది. ఇక ఆలిస్ అక్కడ ఆ లేడీతో ఏం మాట్లాడాలో అర్థం కాక తిరిగి తన ఇంటికి వెళ్లి అనవసరంగా నా బాయ్ ఫ్రెండ్ ని వదిలేసి యాడమ్ ని పెళ్లి చేసుకున్నానని చాలా బాధపడుతుంది. అదే సమయంలో యాడమ్ అక్కడికి వెళ్లి ఆలిస్ ని ఎందుకు దొంగచాటున ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని ఆలిస్ ని ఒక టేబుల్ మీద పడుకోబెట్టి అడుగుతాడు. అప్పుడు ఆలిస్ అతనితో నాకు నీ గురించి మొత్తం తెలిసిపోయింది, నువ్వే యాడెల్ ని చంపేసి ఉంటావు, నేను నీకు వచ్చిన లెటర్లన్నీ చదివాను, ఇంకా నా దగ్గర నటించకని అంటుంది. అందుకు యాడమ్ ఆలిస్ అన్న మాటలకి బాధ కోపం విపరీతంగా పెరగడంతో అసలు నా గురించి నీకేం తెలుసు అని చెప్పి లోపల కబోర్డ్ లో ఉన్న లెటర్స్ అన్ని ఆలిస్ మీద విసిరేస్తాడు. అందులో ఉన్నది నిజం కాదు, ఎవరో ఇలా కావాలనే చేస్తున్నారు, నన్ను నమ్ము ఆలిస్, నేను నీ వాడినని చాలా బాధపడుతూ అంటాడు. కానీ ఆలిస్ అతని మాటల్ని ఏమాత్రం నమ్మకుండా నేను వాష్రూమ్ కి వెళ్లాలని యాడమ్ తో చెప్పి ఇదే తప్పించుకోవడానికి మంచి సమయం అని అక్కడి నుండి పారిపోతూ పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. అక్కడ పోలీసులకి ఆలిస్ యాడమ్ మంచివాడు కాదని అతను అంతా కూడా జరిగింది మొత్తం చెబుతుంది. అదే సమయంలో పోలీస్ కి ఒక కాల్ రావడంతో తన పక్క రూమ్ లో ఉండే వాళ్ళు కనబడేలా తెర ఓపెన్ చేస్తాడు. అందులో యాడమ్ ఉంటాడు. అతన్ని చూసిన ఆలిస్ షాక్ అవుతుంది. యాడమ్ పోలీసులతో నా వైఫ్ నాతో గొడవ పడి బయటికి వెళ్ళింది, తను ఇప్పుడు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుంది, ఎలాగైనా తనని కనుగొనండి, నాకు నా భార్య కావాలని అంటూ కంప్లైంట్ ఇస్తాడు. ఆ టైంలో పోలీస్ ఆలిస్ తోటి నీ భర్త హంతకుడైతే నిన్ను వెతుకుంటూ పోలీస్ స్టేషన్ కి రాడు, నాకెందుకో నీ హస్బెండ్ మంచివాడని అనిపిస్తుంది, అతను నీ మీద చాలా ప్రేమని పెట్టుకున్నాడు, అయినా నువ్వు చెప్పినట్టు నీ హస్బెండ్ హంతకుడైతే దానికి ఆధారాలు కావాలి, అవి లేకుండా అతన్ని మనం ఏం చేయలేమని అంటాడు. అది విన్న ఆలిస్ ఇక చేసేది ఏం లేక వెంటనే అక్కడి నుండి యాడమ్ సిస్టర్ డెబోరా ఉండే ఇంటికి వెళుతుంది. ఇక్కడే మనకు అర్థమయ్యే విషయం ఏంటిదంటే యాడమ్ అండ్ యాడెల్ ఇద్దరు ప్రేమించుకొని ఉంటారు. అలా ప్రేమలో ఉండగా ఒకరోజు యాడమ్ యాడెల్ ఫోటోని న్యూడ్ గా తీసి ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య అపార్థాలు రావడంతో యాడెల్ యాడమ్ ని వదిలేసి మైకెల్ ని పెళ్లి చేసుకొని ఉంటుంది. ఆపై యాడెల్ అండ్ మైకెల్ ఇద్దరు యాడమ్ తో ఇంకో కొంతమందితో కలిసి మౌంటైన్ పై క్లైంబింగ్ చేయడానికి వెళ్లారు. కానీ దురదృష్టంగా ఆ మౌంటైన్ నుండి క్రిందకి జారి యాడెల్ చనిపోయి ఉంటుంది. ఆ టైంలో యాడమ్ ఏం చేయలేకపోతాడు. ఈ సీన్ మనకి మూవీ స్టార్టింగ్ లో చూపించారు. ఆ తర్వాత కొన్ని నెలలకి యాడమ్ ఆలిస్ కి అట్రాక్ట్ అయ్యి ఆమె ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకుంటాడు. కానీ సడన్ గా యాడమ్ ఒక చెడ్డవాడని, అతను హంతకుడని, అతన్ని వదిలేయమని ఎవరో తెలియని ఒక వ్యక్తి లెటర్లని పంపించి లేని డౌట్స్ ని ఆలిస్ కి యాడమ్ మీద కలిగేలా క్రియేట్ చేశారు. దానివల్ల ఆలిస్ యాడమ్ ని అపార్థం చేసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేసింది. కానీ వాళ్ళు అది నమ్మకపోవడంతో చివరికి యాడమ్ సిస్టర్ డెబోరా దగ్గరికి వెళ్ళింది. ఇకపై ఏం జరగబోతుందో, అసలు ఇదంతా చేస్తుంది ఎవరో అనేది మనకి ముందు ముందు సీన్ లో అర్థమవుతుంది. ఇక మూవీ కంటిన్యూలో డెబోరా దగ్గరికి వెళ్ళిన ఆలిస్ ఆమెతోటి నీకు మీ అన్నయ్య గురించి పూర్తిగా తెలుసు, అతను ఒక హంతకుడు, నేను చెప్పేది పోలీసులు నమ్మడం లేదని తనకి తెలిసింది మొత్తం చెబుతుంది. అది విన్న డెబోరా అవును నువ్వు అంటుంది నిజమే, మా అన్నయ్య అంత మంచివాడు కాదు, అతను ప్రేమించిన అమ్మాయి తనకి దక్కలేదని మౌంటైన్ ని క్లైంబింగ్ చేసేటప్పుడు కావాలనే ప్రమాదం జరిగేలా యాడమ్ చేసి యాడెల్ చనిపోయేలా చేశాడు. కానీ వాటికి ఎటువంటి ఆధారాలు లేవు. దానిని బయటికి రానివ్వకుండా యాడెల్ ని ఆమెతో చనిపోయిన మరికొందరిని పూడ్చిపెట్టి వాళ్ళు కనిపించకుండా పోయారని క్రియేట్ చేశాడని అంటుంది. అప్పుడు ఆలిస్ డెబోరా తోటి వాళ్ళని ఎక్కడ పూడ్చిపెట్టారో అక్కడికి నన్ను తీసుకువెళ్ళు, వాళ్ళ బాడీస్ ని బయటికి తీసి పోలీసులకు జరిగింది తెలియజేద్దాం, ఈ ఒక్క ఆధారంతోనే యాడమ్ ఒక హంతకుడని నిరూపించవచ్చని చెబుతుంది. దాంతో డెబోరా ఆలిస్ కి సపోర్ట్ చేసి తనని పూడ్చిపెట్టిన ప్రాంతానికి తీసుకువెళ్తుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళిద్దరూ పూడ్చిన వద్ద తవ్వుతూ ఉండగా యాడెల్ శవం బయట పడుతుంది. కానీ ఇదివరకు ఒక పార్టీలో డెబోరా ఆలిస్ కి ఒక చైన్ ఇచ్చింది కదా, సేమ్ అలాంటిదే యాడెల్ బాడీ మీద ఉంటుంది. అది చూసిన ఆలిస్ దాన్ని తీసుకొని డెబోరాకి చూపిస్తుంది. ఇక్కడే ఫైనల్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేమిటంటే యాడమ్ అండ్ యాడెల్ ఇద్దరు రిలేషన్ లో ఉన్నప్పుడు డెబోరాని వాళ్ళ రిలేషన్ చెడిపోయేలా చేసి ఆమె మైకెల్ ని పెళ్లి చేసుకునేలా చేస్తుంది. ఆ తర్వాత యాడెల్ చనిపోయేలా మౌంటైన్ ని ఎక్కేటప్పుడు డెబోరా ప్రమాదం జరిగేలా చేసి ఆమె చావుకి కారణం అయ్యింది. కొన్ని నెలల తర్వాత యాడమ్ లైఫ్ లోకి అనుకోకుండా ఆలిస్ రావడంతో వీళ్ళ రిలేషన్ కూడా విడదీయాలనే ఆలోచనతో యాడమ్ మీద ఆలిస్ కి లేనిపోని డౌట్లు క్రియేట్ అయ్యేలా లెటర్లను పంపి ఇంతవరకు తీసుకువచ్చింది. ఇదే విషయాన్ని డెబోరా ఆలిస్ కి చెప్పగా అందుకు ఆలిస్ ఇలా ఎందుకు చేశావని ఆమెని అడగగా దానికి డెబోరా నేను యాడమ్ కోసం చేశానని, అతను నావాడు, తనతోనే నేను జీవితాంతం అన్ని విధాలుగా కలిసి ఉండాలని ఈ విధంగా తన లైఫ్ లోకి వచ్చిన వాళ్ళని చంపేస్తున్నానని చెప్పి ఆలిస్ ని కూడా చంపే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలోనే యాడమ్ అక్కడికి వెళ్లి ఆలిస్ ని సేవ్ చేసి డెబోరాని పక్కకు నెట్టుతాడు. అప్పుడు డెబోరాతో యాడమ్ మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసి ఉంటాం, అది జరగని పని, నువ్వు ఒక పిచ్చిదానిలా ఆలోచిస్తూ ఇంతవరకు చేసుకుంటూ వచ్చావు, ఇక నిన్ను క్షమించలేనని ఆలిస్ వైపు తిరుగుతాడు. అప్పుడు వెనుక నుండి డెబోరా తనకున్న సైకోతనంతో
సహాయంతో ఆడమ్ ని చంపడానికి వస్తుంది. అది గమనించిన ఆలిస్ డెబోరాని షూట్ చేసి చంపుతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఆడమ్ డెబోరాని చంపింది నేనే అని చెప్పి పోలీసులకి లొంగిపోతాడు. ఇక ఆలిస్ నేను లేనిపోని అనుమానాలను పెట్టుకొని ఆడమ్ ని నిందించాను. ఆ రోజు నేను ట్రాఫిక్ వద్ద ఆడమ్ ని చూడకుండా ఉంటే తనతో కలిసేదానే కాదు, ఈ విధంగా జరగకుండా ఉండేది కదా అని తనలో తాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. 2 సంవత్సరాల తర్వాత ఆడమ్ డెబోరాని కావాలని చంపలేదని, తనని తాను రక్షించుకోవడానికి చంపాడని పోలీసులు అతన్ని నమ్మి విడుదల చేస్తారు. అలా బయటికి వచ్చిన ఆడమ్ కి ఆలిస్ ఒక షాపింగ్ మాల్ లో ఎదురవుతుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు, కానీ ఇద్దరు మాట్లాడుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఎందుకంటే నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, జీవితం ఉండదు. అది నమ్మి ఆడమ్ ఆలిస్ కి దగ్గర అవుతే ఆలిస్ అతన్ని నమ్మి నమ్మనట్టుగా లేనిపోని అనుమానాలన్నీ అతని మీద పెట్టి చివరికి అతనికి దూరం అయింది. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ మూవీ మీద మీకు కలిగిన ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో ఉంచుకోండి.